Hi everyone, today in this video we are going to learn about correlation analysis. What is correlation? Correlation is a statistical measure that expresses the extent to which two variables are linearly related. Okay, what is correlation? Correlation is nothing but the relationship between two or more variables. The correlation is one of the statistical technique which can be used to study the relationship between two or more variables. So according to here definition, according to Simpson and Kafka, correlation analysis deals with the association between two or more variables. That means two or more variables are said to be correlated if the change in one variable result in the corresponding change in another variable. So ante correlation అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే correlation is used to determine the relationship between two variables మధ్య రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి correlation అనేది యూజ్ అవుతుంది. సో అంటే ఇఫ్ దేర్ ఈస్ చేంజ్ ఇన్ వన్ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్లో చేంజ్ వస్తే సో దానికి కరస్పాండింగ్గా అనదర్ వేరియబుల్లో చేంజ్ రావడాన్ని మనం correlation అంటాం. Here correlation analysis is an analysis which helps to determine the degree of relation exists between two or more variables. అంటే two or more variables మధ్య రిలేషన్ అనేది సో అంటే ఒక వేరియబుల్లో చేంజ్ వస్తే సో అనదర్ వేరియబుల్లో చేంజ్ రావడాన్నే మనం correlation అంటాం. సపోజ్ ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైసెస్లో చేంజ్ వస్తే దాని సప్లైలో చేంజ్ రావడం, అలాగే ప్రోడక్ట్ యొక్క ప్రైస్లో చేంజ్ వస్తే దాని డిమాండ్లో చేంజ్ రావడం. సో అంటే ఒక వేరియబుల్లో వచ్చిన చేంజ్ వల్ల అనదర్ వేరియబుల్లో కూడా చేంజ్ రావడాన్నే మనం హియర్ correlation అంటాం. దీస్ స్టాటిస్టికల్ మెజర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఇన్ 1880s. సో ఫస్ట్ మనకి ఈ కొరిలేషన్ అనాలిసిస్ అనేది కొరిలేషన్స్ టెక్నిక్ అనేది ఎవరితో ఇంట్రడ్యూస్ చేయబడిందంటే ఈ గాల్టన్ అనే ఆయనతో ఈ కొరిలేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది ఇన్ 1880s. గాల్టన్ ఇంట్రడ్యూస్డ్ దిస్ మోడల్. ఓకే, ఆఫ్టర్ లేటర్ ఇట్ వాజ్ డెవలప్డ్ బై కార్ల్ పియర్సన్. It was developed by Carl Pearson in 1896. సో ఫస్ట్ మనకి ఈ కొరిలేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే గాల్టన్. 1880s గాల్టన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లాటర్ దిస్ స్టాటిస్టికల్ టెక్నిక్ వాజ్ డెవలప్డ్ బై కార్ల్ పియర్సన్ ఇన్ 1896. సో ది కొరిలేషన్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ ఆర్. సో మనం ఈ కొరిలేషన్ కోఎఫిషియంట్ని స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాము. అండ్ ది కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ లైస్ బిట్వీన్ +1 to -1. సో అంటే కొరిలేషన్ అనేది ఎప్పుడూ కూడా +1 నుంచి -1 మధ్యలో ఉంటుంది. అంటే కొరిలేషన్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అక్కడ సొల్యూషన్ ఆన్సర్ అనేది ఎప్పుడూ కూడా మనకి +1 నుంచి -1 మధ్యలోనే ఉంటుంది. డిగ్రీ ఆఫ్ కొరిలేషన్. So correlation exists in various degrees. So perfect positive correlation, perfect negative correlation, limited degree of positive correlation, limited degree of negative correlation and zero correlation. So what is perfect positive correlation? Here if an increase in the value of one variable is followed by the same proportion of increase ఇన్ అనదర్ రిలేటెడ్ వేరియబుల్, అంటే ఒక వేరియబుల్ వాల్యూలో ఇంక్రీజ్ అవ్వడం వల్ల అంటే మనం ఏదైతే 2 వేరియబుల్స్ తీసుకున్నామో ఆ 2 వేరియబుల్స్లో ఒక వేరియబుల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటే సో అనదర్ వేరియబుల్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆర్ if a decrease in the value of one variable is followed by the same proportion of degree in అనదర్ రిలేటెడ్ వేరియబుల్. దట్ మీన్స్ అంటే ఏదైనా మనం 2 వేరియబుల్స్ అనేది తీసుకున్నప్పుడు ఒక వేరియబుల్లో ఏ ప్రపోర్షన్లో అయితే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేంజ్ అనేది వస్తుందో అదే ప్రపోర్షన్లో అనదర్ వేరియబుల్లో కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఉండడాన్నే మనం పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్ అంటాం.
సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 10% రైజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ రిజల్ట్స్ ఇన్ 10% రైజ్ ఇన్ ఇట్స్ సప్లై. సో దట్ మీన్స్ ది కొరిలేషన్ ఈజ్ పర్ఫెక్ట్లీ పాజిటివ్. సో ఎప్పుడైతే ఒక కమోడిటీ అంటే ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది 10% ఇంక్రీజ్ అవుతూ ఉంటే, సో ఎట్ ది సేమ్ టైం సప్లై కూడా 10% ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాన్ని మనం పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్ అంటాం. సో పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్ అంటే దానికి మనకి ప్లస్ అనేది ఆన్సర్, +1 అనేది ఆన్సర్గా వస్తుంది దీంట్లో మనకి. అంటే ఈ 2 వేరియబుల్స్ మధ్య మనం కొరిలేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆన్సర్ అనేది +1 వస్తే దట్ ఈస్ పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్. అంటే ఒక వేరియబుల్లో ఎంతవరకు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఉందో అదే ప్రపోర్షన్లో అనదర్ వేరియబుల్లో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఉండడాన్నే మనం పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్ అంటాం. హియర్ ది సెకండ్ వన్ ఈస్ పర్ఫెక్ట్ నెగిటివ్ కొరిలేషన్. హియర్ if an increase in the value of one variable is followed by the same proportion of decrease in another related variable, or if a decrease in the value of one variable is followed by the same proportion of increase in other related variable, it is perfect negative correlation. అంటే సో మనం ఏదైతే 2 వేరియబుల్స్ తీసుకున్నట్లయితే కనుక ఒక వేరియబుల్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంటే అదే డిగ్రీలో అనదర్ వేరియబుల్ వాల్యూ అనేది డిక్రీజ్, అంటే ఒక వేరియబుల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే ఇంకొక వేరియబుల్ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది సేమ్ ప్రపోర్షన్లో. దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ నెగిటివ్ కొరిలేషన్. సో మనకి అంటే 10% అనేది ఒక వేరియబుల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 10% రైజ్ ఇన్ price of a commodity result in 10% fall in the demand. So that is the correlation is perfectly negative. Here మనకి పాజిటివ్ కొరిలేషన్ అయితే 10% ఇంక్రీజ్ ఉంటే వన్ వేరియబుల్లో అనదర్ వేరియబుల్లో కూడా సేమ్ ప్రపోర్షన్లో ఇంక్రీజ్, అలాగే 10% డిక్రీజ్ ఉంటే అనదర్ వేరియబుల్లో కూడా 10% అనేది డిక్రీజ్ ఉంటుంది. సో సేమ్ ప్రపోర్షన్లో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఉంటే దట్ ఈస్ పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్. సో హియర్ నెగిటివ్ కొరిలేషన్ అంటే వన్ వేరియబుల్లో 10% ఇంక్రీజ్ ఉంటే అనదర్ వేరియబుల్లో 10% అనేది డిక్రీజ్ ఉంటుంది, లేదు వన్ వేరియబుల్లో 10% డిక్రీజ్ ఉంటే అనదర్ వేరియబుల్లో 10% ఇంక్రీజ్ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ నెగిటివ్ కొరిలేషన్. అంటే సో మనకి దీంట్లో కొరిలేషన్ ఈ విధంగా కొరిలేషన్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎలా వస్తుందంటే -1. సో పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్లో ఆన్సర్ అనేది +1 వస్తే, పర్ఫెక్ట్ నెగిటివ్ కొరిలేషన్ అంటే -1 అనేది మనం ఈ కొరిలేషన్ అనేది కాల్కులేట్ చేసినప్పుడు -1 అనేది ఆన్సర్గా వస్తే దే బోత్ ఆర్ పర్ఫెక్ట్ నెగిటివ్ కొరిలేటెడ్. దే 2 వేరియబుల్స్ ఆర్ పర్ఫెక్ట్ నెగిటివ్లీ కొరిలేటెడ్. అవి రెండు కూడా నెగిటివ్గా కొరిలేట్ అయినాయి అని చెప్తాం. సో హియర్ థర్డ్ వన్ ఈజ్ ది లిమిటెడ్ డిగ్రీ ఆఫ్ పాజిటివ్ కొరిలేషన్. Here limited degree, that means when an increase in the value of one variable is followed by a non-proportional increase in other related variable. అంటే ఒక వేరియబుల్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 10% రైజ్ ఇన్ ఏ 10% rise in a price of a commodity result in 5% rise in supply. అంటే ఒక కమోడిటీ ప్రైస్లో 10% అనేది ఇంక్రీజ్ ఉంటే సప్లైలో అంటే హియర్ 2 వేరియబుల్స్ ఆర్ ప్రైస్ అండ్ సప్లై. మనం తీసుకున్న 2 వేరియబుల్స్ ఏంటి, ఒకటి ప్రైస్ ఇంకొకటి సప్లై. హియర్ ప్రైస్లో 10% ఇంక్రీజ్ ఉంటే సో అంటే సేమ్ ప్రపోర్షన్లో కాదు నాన్ ప్రపోర్షన్లో ఇంక్రీజ్ ఉంటుంది ఇక్కడ. అంటే ఓన్లీ అనదర్ వేరియబుల్ అయిన సప్లైలో 5% మాత్రమే ఇంక్రీజ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ లిమిటెడ్ డిగ్రీ ఆఫ్ పాజిటివ్ కొరిలేషన్. సో ఇది ఎప్పుడు కూడా ఈ ఆన్సర్ ఎప్పుడు కూడా 0 నుంచి +1 మధ్యలో ఉంటుంది. దీని ఆన్సర్ కూడా 0 నుంచి +1 అంటే 0.4, 0.5, 0.6 అలా 0 నుంచి +1 మధ్యలో ఉంటే దట్ ఈస్ కాల్డ్ లిమిటెడ్ డిగ్రీ ఆఫ్ పాజిటివ్ కొరిలేషన్. హియర్ ఫోర్త్ వన్ ఈస్ ది లిమిటెడ్ డిగ్రీ ఆఫ్ నెగిటివ్ కొరిలేషన్. దట్ మీన్స్ వెన్ an increase in the value of one variable is followed by a non-proportional decrease in another variable. అంటే 10% రైజ్ ఇన్ ది ప్రైస్
సపోజ్ మనకి 2 వేరియబుల్స్ ఇక్కడ మనకి డిమాండ్ అండ్ ప్రైస్. సో మనకి ప్రైస్లో 10% అనేది రైజ్ ఉంటే కనుక సో ఇక్కడ డిమాండ్ అనేది 5%లో ఫాల్ ఉంటుంది. అంటే 10% ఒక వేరియబుల్ ఒక ప్రైస్లో మనకి ఒక కమోడిటీ ప్రైస్లో 10% ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇక్కడ డిమాండ్లో 5% డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే సేమ్ ప్రపోర్షన్లో కాకుండా నాన్ ప్రపోర్షనల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ లిమిటెడ్ డిగ్రీ ఆఫ్ నెగిటివ్ కోరిలేషన్. సో ఇలా ఈ కోరిలేషన్ వచ్చినప్పుడు మనకి ఆన్సర్ ఎలా వస్తుందంటే -1 నుంచి 0 మధ్యలో ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. హియర్ -1 నుంచి అంటే -0.1 -0.2 అంటే -1 నుంచి -1 నుంచి 0 మధ్యగా ఆన్సర్ రావడం జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ లిమిటెడ్ డిగ్రీ ఆఫ్ నెగిటివ్ కోరిలేషన్. And fifth one is the zero correlation. Zero correlation means if there is no correlation between, there is no relationship between two variables. So in other words, if the values of one variable cannot be associated with the values of other variable. అంటే మనకి ఒక వేరియబుల్లో వచ్చిన చేంజ్ వల్ల అనదర్ వేరియబుల్లో అసలు ఎటువంటి చేంజ్ అంటే ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ ఎటువంటి చేంజ్ లేకపోతే దెర్ ఈజ్ నో కోరిలేషన్ బిట్వీన్ ది టూ వేరియబుల్స్. ఇక్కడ మనకి ఆన్సర్ ఎలా వస్తుందంటే 0 వస్తుంది. ఓకే, గాట్ ఇట్.